చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం కిందికి వెళ్ళిపోదామా? ఉందే రూటు. ఆ బండ దగ్గరికి వెళ్ళాలని చాలా ఆతృతతో ఉంది. ఈసారి వచ్చినప్పుడు ఒక తాడు కట్టుకొని వస్తా, పెద్ద తాడు. ఎంత పెద్ద ఉండాలంటే మనం పెద్ద పెద్ద లారీలకి మోకులు వేస్తాం చూడండి, అలాంటి తాడు కట్టుకొని వచ్చి అక్కడికి వచ్చేసి చేసి చూపిస్తానండి. ఎందుకంటే ఒక అన్నయ్యకు చాలా కోరుకుందంట ఆ బండ దగ్గరికి వెళ్ళాలని. సో ఆ కోరికని మనం నెరవేర్చుకుందాం. సో ఈ విధంగా ఉంటుంది జ్వాల నరసింహకు వెళ్ళే మెట్ల మార్గం. అంటే 2 దారులు ఉంటాయి. ఒకటి కొలను ద్వారా వెళ్ళొచ్చు, అంటే గుండ్లు కొండలు బండరాలు ఉంటాయి. ఇంకొకటి మెట్ల మార్గం ద్వారా, అంటే టెంపుల్ దగ్గరకి ఈ విధంగా మెట్లు ఉండవు అనుకోండి. సాధ్యమైన వరకు టెంపుల్ దాకా మెట్లు వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకున్నది, కట్టించలేరు ఇక్కడ అడవిలో, పర్మిషన్స్ కావాలి కదా. మెట్లు ఎక్కేస్తుంటే ఆయాసం వచ్చేస్తుంది రా బాబు. సో మేమైతే మొత్తం 4 మెంబర్స్ మాత్రం వచ్చాము ఇక్కడికి, అంటే జ్వాల నరసింహకు అడవిలో. అంటే మీరు ఒంటరిగా ట్రావెల్ చేయకండి అబ్బా, అడవి ప్రాంతం ఇది. మిమ్మల్ని కోతులు పట్టుకున్నా కూడా మీరు ఎవరికి చెప్పుకోలేకపోవచ్చేమో, అంటే అంత భయంకరంగా ఉంటుంది కొండ ప్రాంతం ఇక్కడ. అలాగని భయపడి రావడం మానేయకండి. ఖచ్చితంగా చూడదగిన ప్రదేశాలంటే ద బెస్ట్ అని చెప్పొచ్చు అహోబిలం. ఎవడో కొట్టేసి కొరికేసినట్టు అయిపోయింది ఇది, చాలా అందంగా ఉంది. చూడండి ఈ విధంగా ఉంది. మెట్ల మార్గం అయిపోయింది ఇక్కడ మొత్తం కూడా. ఇక్కడ నుంచి ఫ్లాట్గా వెళ్ళిపోవచ్చు. అంటే ఎలాంటి మెట్లు ఉండవు. చాలామంది చెప్పులు వేసుకొని నడుస్తారండి, సాధ్యమైన వరకు బూట్లుగానే వేసుకొని వచ్చు. నాగమణి ఎక్కడుంది? విజయ నాగమణి. వాళ్ళు ఎవరో తిక్క పేర్లలో రాసింటే ఆ పేర్లో చదవకూడదు మనం. ఈ పేర్లకి దుమ్ము కొట్టిపోదాం బాబు. ఇక్కడ ఈ పేర్లు ఎవరు రాశారు నాగమణి అంట, ఆ పేర్లను మనం చెప్పించిపోదాం. ఏంటో చెప్పిద్దామంటే ఇది ఏందో మనకి చూపిస్తున్నా కదా, ఇది ఏందో సాల్ట్ అన్న. ఇలాంటి పేర్లు రాసిన వాళ్ళు ఇక్కడనే చెట్టు అయి పుట్టండి మీరు అందరు కూడా. అంటే ఇలాంటి గుహలు ఎంత బాగున్నాయి చూడండి. ఇలా పేర్లు రాయకండి బా, ఎందుకు? సో మీరేం ఉద్ధరించారా ఈ కొండని? కాదు కదా. పేర్లు రాసి అవహేళన చేయకండి దేవుళ్ళను. నాకు వద్దు, నాకు చెప్పులు ఉన్నాయంటే ఇక్కడ ఎవరు అమ్మాయిలు అవి ఉండండి పాపం, మనం ఎందుకు తీసుకొని వెళ్ళిపోవడం. అన్నం ఆకలి అవుతుంది. ఏది? టెంకాయలు. మమ్ము చాలా ఆకలిగా అయిపోతుంది రా బాబు. సో అక్కడ ఎవరో అక్కయ్య వాళ్ళు మాట్లాడుతున్నారు, వెళ్ళిపోదాము చాలా స్పీడ్గా. ఎందుకంటే జ్వాల నరసింహ తర్వాత మనం ఉగ్రస్తంభం వెళ్ళాలి. ఉగ్రస్తంభం తర్వాత మనము తిరిగి ఎగువ అహోబిలం మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ అన్నదానం ఉంటుంది. సో చూడండి అడ్వెంచర్. హలో వరల్డ్ వచ్చేసేయండి. మనము ఇప్పుడు వచ్చేసి మనం ఆలగడ్డ దగ్గర ఉన్న అహోబిలం అండి, అహోబిలం టెంపుల్ దగ్గర ఉన్నాం. సో ప్రకృతికి కమనీయమైన ప్రదేశాలతో వయసైన వాళ్ళు వస్తుంటే మీకేమైందిరా పోయే కాలం. వచ్చి చూడండి రా అంటే ఒక్కడు కూడా వచ్చి చూడడు అహోబిలాన్ని. రేపు మనకు ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 30 రోజు. సో ముక్కోటి ఏకాదశికి చాలామంది వచ్చేయండి అబ్బా. ఓకే డన్. సో నేచర్ అడ్వెంచర్స్ మనం ఇప్పుడు వెళ్ళేది జ్వాల నరసింహ అండి. మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి కదా మెట్లు. అలాగే మనం జ్వాల నరసింహ తర్వాత ఉగ్రస్తంభానికి వెళ్ళే టైమింగ్ అనేది మనకు ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు వద్దని చెప్తున్నారు. ఈ టైంలో వెళ్తే తిరిగి రావడం సాయంత్రం 5-6 అవుతుందట. సో ఆ టైంలో మనకు అభయ అరణ్యాలు ఇవి, నల్లమల్ల అడవులు ఎంతో హెవీగా ఉంటుంది. అంటే సాయంత్రం పూట చాలా క్లైమేట్ కూల్గా ఉంటుంది. అలాగే సో క్రూర మృగాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని మనం జ్వాల వరకే డ్రాప్ అయిపోతున్నాం. సో బాధపడకండి అబ్బా, మీకు ఉగ్ర నరసింహస్వామి అంటే ఉగ్రస్తంభాన్ని మీకు చూపించాలనేది నా ఒక చిన్న కళ. డిసెంబర్ 30 రోజు ముక్కోటి ఏకాదశి ఉంది ఈ సంవత్సరం 2025 డిసెంబర్ 30. ఆ రోజు చూపిస్తాను ఖచ్చితంగా. సో బ్రదర్ మీది ఏ ఊరు? తెలంగాణ. ఎక్కడ? మహబూబ్నగర్ లోకల్, దేవరకద్ర. ఓకే డన్, థ్యాంక్ యూ. వెళ్ళిపోతూ ఉంటారు. మనకి ఇక్కడ చూడండి లోయలోకి పడిపోతామని ఈ విధమైన స్టీల్ ప్లానెట్ చేశారు. ఇంత దూరం వచ్చి ఇలా చేశారంటే చాలా గ్రేట్ అబ్బా. మినిమం కూడా మెయిన్ టెంపుల్ నుంచి మనం ఒక
2 కిలోమీటర్స్ వచ్చేసాము జ్వాలకు. సో జ్వాల నరసింహస్వామి టెంపుల్కి మనకు ఇక్కడ వచ్చేసి నాకు ఎక్కడ కనిపించలేదు మెట్ల మార్గానికి ఈ విధంగా వంతెన ఇక్కడ మాత్రమే నిర్మించారనమాట. అంటే భయంకరమైన లోయ ఉందేమో. సో స్పాట్ చూడండి ఎలా ఉంటుందంటే ఇక్కడ ప్రాణం పెట్టినా పర్వాలేదు అనిపిస్తుంది ఇక్కడైతే. రీసౌండ్ ఎలా వస్తుంది కదా, చిన్న పిల్లలం అయిపోతాం ఇక్కడికి వస్తే. ఎప్పటికైనా సరే చిన్న పిల్లలం అయిపోతాం, వచ్చేసేయండి. నేను ప్రతిసారి రాండి రాండి అని ఎందుకు చెప్తున్నానంటే మీరు తెలంగాణ వాస్తవులు అలాగే కోనసీమ రాయలసీమ ఎక్కడున్నా ఏ వాస్తవులైనా సరే అహోబిలానికి సందర్శించుకుంటే ఆ మూమెంట్ టైం ఎలా ఉంటుందంటే మీకు సో అడ్వెంచర్ గుర్తుండిపోతుంది మీకు నేచర్ మొత్తం కూడా. స్తంభం అంటే జ్వాల నరసింహస్వామి దగ్గర ఉన్న ఉగ్రస్తంభం. జ్వాల దగ్గర నుంచి మనము అక్కడికి వెళ్ళిపోవచ్చు. మనకి ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నది వర్షాకాలంలో వచ్చేస్తే మనకు అక్కడ జలపాతం చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చూడండి ఇక్కడ ఒక అడవి మాదిరి లోపలికి టన్నెల్ ఉంది, టన్నెల్లోకి వెళ్ళిపోదాము. నరసింహస్వామికి వెళ్ళే టెంపుల్ దగ్గర మనం చూస్తున్నాం కదా చుట్టూరా పార్క్ ఉంటుంది. ఈ చుట్టూరా పార్క్తో పాటు ఇలా ఉంటుంది నేచర్. ఎలా నిర్మించారో చూడండి. అబ్బోబోబో వరేవా, ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కిందికి వచ్చేసి మనం కింది సైడ్లో ఇక్కడ బ్యాక్ సైడ్లో అంటే ఇక్కడ చూపిస్తే చూడండి, ఇక్కడ అక్కడ కనిపిస్తున్న వాటర్ నెమ్మదిగా అక్కడ మొత్తం కూడా ఒక కోనేరు మాత్రమే పారుతూ ఉంటాయి అన్నమాట. ఆ కోనేరుతో పాటు వాటర్ మనకు వింటర్లో అంటే వర్షాకాలంలో చాలా అద్భుతంగా పడతాయి. సో మీరు వర్షాకాలంలో ఖచ్చితంగా వచ్చేసేయండి. మనకు ఇది బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నాం కదా, ఇక్కడ బ్యాక్ సైడ్లో అక్కడ నుంచి వచ్చాము. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మనం ఇక్కడ కోనేరు ఉంది, ఆ కోనేరు ద్వారా కిందికి వెళ్ళిపోతాము. చాలామంది వెళ్ళారు భక్తులు ముందర ఉంటారు. మనం జ్వాలకైతే పైకి వెళ్ళట్లేదు, అంటే జ్వాలకు వెళ్తున్నాం, పైకి ఉగ్ర నరసింహస్వామి స్తంభం దగ్గరికి వెళ్ళడం అంటే ఉగ్ర స్తంభం దగ్గరికి వెళ్ళడం లేదు. ఇదండి జ్వాల నరసింహస్వామికి వెళ్ళే టెంపుల్కి ఉన్న వ్యూ పాయింట్. అలాగే మనం తిరిగి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళాలి. అక్కడ జనాలు వస్తున్నారు చూడండి భక్తులు, మీకు చూపిస్తాను. వాళ్ళు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నారనమాట. మనం వెళ్ళే మార్గం అది, ఆ మార్గం ద్వారా బయటకు వెళ్ళిపోతాం. అక్కడ ఒక అతను బాటిల్ పట్టుకొని పరిగెత్తుతూ వస్తున్నాడు చూడు. సో అక్కడి నుంచి వెళ్ళిపోతాం. అలాగే మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇలా కాదండి వెళ్ళేది, సో ఇలా వెళ్ళిపోతాం. అందుకనే వీడియో తీయడం జరుగుతుంది. చూడండి పైకి వెళ్ళిపోతాం. అందరూ వెళ్ళిపోయారు మన బ్రదర్స్ పైన అక్కడ. సో అక్కడ వెళ్ళిపోతున్నారు వైట్ డ్రెస్ వేసుకొని. కూతలు వేయొచ్చు, కేకలు వేయొచ్చు. శ్రీ జ్వాల నరసింహస్వామి సన్నిధి అంటే ఇక్కడ మనకు ఉండేది. సో చూడండి అలాగే మెట్లు స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎంత స్పీడ్ ఎక్కుతామో చూద్దాం. ఇప్పుడు ఈ స్టెప్స్కి పోటీపాటు ఎక్కిపోదాం. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారు, మనకి ఆ మట్టుకైనా పోటీ పడుకోకుంటే బ్రతకడం కష్టం భూమిపై, అంతే కదా. వీడియోలు ఎంత అవుతుంది అని చూడకండి, ప్రతి స్పాట్ మీకు చూపించాలి. అది చూపించే స్పాట్లో నాకు ఎంత పెరిగినా మీరు స్కిప్ చేసి చూసినా అది మీ బాధ్యత. వచ్చేసాం జ్వాల నరసింహకి దగ్గరలోనే ఉన్నాము. అలాగే ఉగ్రస్తంభానికి వెళ్ళే ప్రసక్తే లేదబ్బా. మీరు ఏమన్నా అనుకోండి, నా వల్ల అయితే కావట్లేదు. ఈడికే పానం తలలో ఉన్న పానం తోక దగ్గరకు వచ్చినట్టు అయిపోతుంది. అంటే మెట్లు చూడండి బాబు, ముందు అక్కడ చూడండి. ఇలాంటి మెట్లు ఒక 10 అంతస్తులు ఎక్కినట్టు ఉంటుంది. అంటే ఒక్కో స్టెప్పు, అంటే ప్రతి స్టెప్ ఇలానే ఉండదు, ఇలాగ ఒక 10 మాటలు ఉంటుందంట. అలాగా అంటే ఇలా ఒక పరి అలా ఒక పరి. అంటే ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఎగ్జాంపుల్ ఏమిటంటే ఇక్కడ ఉందా పల్లంగా, ఈ పల్లంగా నుంచి అక్కడ యూటర్న్ తీసుకొని అక్కడ వెళ్ళిపోతున్నారు. అక్కడ వరకు ఒక స్టెప్పు, మళ్ళీ అక్కడ నుంచి ఒక స్టెప్, అలాగా 10 స్టెప్పులు ఉంటాయి. అంటే పెద్ద కష్టమేమి కాదు. కానీ పొద్దున్న 9 గంటల నుంచి ఇప్పుడు మధ్యాహ్నం 1:30 అవుతుంది. సో కడుపులో ఖాళీగా ఉందిరా బాబు, ఏమీ తినలేదు, అందుకనే శక్తి లేదు. కాబట్టి ఇక్కడ ఇన్ని చెట్లు ఉన్నాయి కదా మీకు నేచర్లో, ఒక్క చెట్టు కూడా ఒక పండు లేదు కనీసం తిందామంటే. ఇది ఎక్కట అర్థమో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఒక్క పండు అన్న, ఆ చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో. సో ఎంత వయ్యారంగా, ఎంత అందంగా, చాలా అద్భుతంగా ఉంది ఆ చెట్టు అయితే. అలాంటి చెట్లు ఎన్నో అద్భుతాలు చూడొచ్చు ఇంకా పైకి ఎక్కిపోతే. ఒక చెట్టు కనిపిస్తుంది మనకు, మనం ఇస్తరాకుల చెట్టు అంటారండి దీనిని. ఇస్తరాకులు తయారవుతాయి ఈ ఆకులతోటి. ఇదిగో ఇలా ఉంటాయి అన్నమాట ఇస్తరాకులు. ఇవే ఇస్తరాకుల చెట్టు.
ఇన్నాళ్ళు నేను టేక్ చెట్టు ఆకులతో ఇస్తరాకులు చేస్తారనుకేంటి, అది కాదబ్బా. ఇస్తరాకులకు సపరేట్ చెట్లు ఉంటాయన్నమాట. చూడండి, జ్వాల అంటే జ్వాలని అంతే. అగ్నిలో వేసిన పత్తి ఎలా ప్రజలిస్తూ జ్వాలనిస్తుందో అంతటి జ్వాల ఉంటుంది ఇక్కడికి వచ్చేస్తే ప్రతి మనిషిలో. బ్రదర్ బనానా షేర్ సగం తీయండి. మొత్తానికి అందరం ఆకలితో ఉన్నాము. ఇక్కడ అయ్యప్ప స్వామి వాళ్ళు ఉన్నారు, అక్కడ లాంగ్లో మనకు కనిపిస్తున్నారు. వాళ్ళు బనానా ఇచ్చారు మాకు ఇద్దరికి కూడా. సో షేర్ సగం తీసుకొని తినాల్సిందే, తప్పదు. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. మనకు అక్కడ కనిపిస్తున్నదే టెంపుల్ అండి. అదో అక్కడ చిన్న పడద మాదిరి. సో అక్కడికి వెళ్ళాలి, అయిపోయింది. సో జ్వాలకు వచ్చేసాం అనమాట. దానికి జ్వాల నరసింహ టెంపుల్ అండి. జ్వాల నుంచి మెట్ల మార్గం ద్వారా ఇక్కడికి వచ్చేసి ఫ్లాట్గా వెళ్ళిపోవాలి. మనకు ఇక్కడ వాటర్ సౌండ్ ఎక్కడ ఉంటే వస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళే వరకు ఆ వాటర్ కనిపించవేమో మనకు. ఆ జలపాతం చూద్దాము, దాని కింద వెళ్ళిపోలేమో జ్వాలకు వెళ్ళాలంటే. ఇప్పుడు ఈ తాడు ఎక్కడికో పైకుంది, తాడు ఉగ్రస్తంభానికేనేమో తాడిది. జ్వాల నరసింహస్వామి సన్నిధి అండి. మనం ఇప్పుడు చెప్పాం కదా, వాటర్ వస్తాయి. ఈ జలపాతం కింద వెళ్ళిపోవాలి, అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. సో జ్వాల టెంపుల్, జ్వాల నరసింహ దగ్గర ఉండే జలపాతం ఇది. చాలా చల్లగా ఉంటాయి అన్నమాట వాటర్ ఇక్కడ. జ్వాలకి వెళ్ళాలంటే ఈ జలపాతాన్ని దాటుకొని వెళ్ళాలి. ఎంతటి మహానుభావుడైనా సరే, మీరు ఏ పదవిలో ఏ హోదాలో ఉన్నా జ్వాలకి వెళ్ళాలంటే మీరు ఏ హెలికాప్టరో ఏ ఫ్లైట్ తీసుకొని వెళ్తామంటే ఇక్కడ పప్పులు ఉడకవబ్బా. మీరు ఎవరైనా సరే ఈ జలపాతంలో కనీసం ఒక్క చుక్క నీరైనా సరే మీ ఒంటి పైన పడించుకొని జ్వాల దర్శనానికి వెళ్ళాలి. అంటే జ్వాల నరసింహస్వామి దర్శనానికి వెళ్ళాలన్నమాట. సో పైన చూడండి ఎలా ఉంటుందంటే వ్యూ అనేది. మనకు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు వాటర్ అనేటివి. సో పైకి అమాంతం వచ్చేస్తుంటాయి. ఆ ఊడలు చూడండి ఎంత బాగున్నాయో. మళ్ళీ అలాగే ఇక్కడ నుంచి ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్తే అక్కడ ఒక చుక్క కూడా వాటర్ ఉండవు, కానీ ఈ మధ్యలో నుంచే కొండలో నుంచి ఎక్కడి నుంచో మధ్యలో నుంచే పుట్టుకొని వస్తున్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి కదా. అంటే మీరు వర్షాకాలం రావాలా, హెవీ వర్షాలు పడితే అప్పుడు రావాలా, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇదండి జ్వాలకి వెళ్ళే మార్గం. వాటర్లో నుంచి బయటికి వెళ్ళిపోదాం. బయటకైతే వెళ్ళిపోవాల్సిన అవసరం లేదబ్బా. సో ఇక్కడ నుంచి అదృష్టం ఉండాలి వాటర్లో కరచాలంటే ప్రతి ఒక్కరికి కూడా. సో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎవరైనా సరే మీరు వెళ్ళాలంటే ఎన్నో పుణ్యక్షేత్రాలకు మీరు సపరేట్ టికెట్స్ తీసుకొని వెళ్తుంటారు కదా. సో ఇక్కడ అలాంటి పప్పులు ఏమి ఉడకవు. ఖచ్చితంగా ఆ వాటర్లో ఒక చుక్కైనా సరే మీ ఒంటిపై పడించుకొని సో దర్శనానికి రావాలన్నమాట జ్వాల నరసింహానికి. సో పైకి వెళ్ళిపోతే, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతే మనకు ఉగ్రస్తంభం ఉంటుంది. అక్కడ తాడుతో ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి తాడుతో. వాళ్ళ దగ్గర నుంచి ఉండే వ్యూ పాయింట్ ఇది. సో నేచర్ అక్కడ చూడండి. ఈ వాటర్ అనేవి చాలా కూల్గా ఉంటాయి. మనకు ఫ్రిడ్జ్ కూడా పనిచేయదు ఇక్కడ, అంత కూల్గా ఉంటాయి. కొండ చెరికెలు కింది నుంచి వెళ్ళాలి. అవి అయితే తలగవు. మినిమం 7 అడుగుల హైట్ ఉన్న వాళ్ళకు కూడా తలగవు అవి. మనకి ఇక్కడ కాయిన్స్ కనిపిస్తాయి బా, లోపల చూడండి. అదిగో లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి అంటే తన చేతులతో సంహరించిన తర్వాత ఇక్కడ చేతులు కడుక్కున్న ప్రదేశము. చాలా చల్లగా ఉంటాయి అన్నమాట వాటర్ ఇక్కడ మనకు. అందుకే ఇక్కడ మనకు చూస్తున్నాం కదా, ఇక్కడ డ్రమ్ములో స్టోరేజ్ చేసి పెట్టారు వాటర్ని. అంటే ఆ వాటర్ని తీసుకొని బిందెల ద్వారా ఇక్కడ డ్రమ్ములో స్టోరేజ్ చేసి ఇక్కడ మనకు కోలాయి పాయింటింగ్ కూడా పెట్టారనమాట. ఇక్కడ చూపిస్తే చూడండి. సో ఇక్కడ కోలాయి రక్తగుండం అంటారు. సో దీనిని ఇక్కడ కనిపిస్తుంది రక్తగుండం. ఈ విధంగా ఉంటుంది వ్యూ పాయింట్ మనకు. వీళ్ళందరూ కూడా మనకు వెస్ట్ బెంగాల్ వాస్తవులు అండి. మనకు వెస్ట్ బెంగాల్ నుండి వచ్చారు. మనకు కోతులతో ఆటలు ఆడుతున్నారు కదా ఇక్కడ. సో వాళ్ళకు మన భాష అస్సలు అర్థం కాదు.
వెంకటేశ్వరం టెంపుల్లో ఉండే అడ్వెంచర్, అలాగే మనకు హిందూ సాంప్రదాయం ప్రకారం మనం నవ నరసింహస్వామి వారిని దర్శించుకుంటాం అనమాట. సో ఈ వీడియోలపై మీరు ఎప్పుడైనా మనకు కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే మీకు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 టు పార్ట్ 3 December 30 రోజు పార్ట్ 3 వీడియో వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, సబ్స్క్రైబ్ నౌ, జై హింద్.